ప్రపంచాన్ని శరవేగంగా కబళిస్తోన్న మహమ్మారి క్యాన్సర్. ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా అందరూ దాని బారిన పడుతున్నారు. ఏటా దాదాపు 1 కోటి మందికి పైగా దీని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మనిషి ఒకసారి దీని కబంధ హస్తాల్లో చిక్కుకుంటే బయటపడడం చాలా కష్టం. చికిత్స తీసుకుంటేనే మరెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చికిత్స కూడా అంత సులభం కాదు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చాల్సి ఉంటుంది. తగ్గినా తిరిగి మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక ఇలా ఉంటే క్యాన్సర్ శరీరంలో ఎప్పుడు ప్రవేశిస్తుందో, ఎప్పుడు వ్యాప్తి చెందుతుందో తెలియదు. పూర్తిగా దాన్ని పంజాలోకి చిక్కుకున్న తర్వాత కానీ క్యాన్సర్ సోకిందన్న విషయం తెలియదు. అదృష్టం బాగుంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు క్యాన్సర్ అటాక్ చేసిన విషయం తెలుస్తుంది. లేకపోతే 4th స్టేజ్లో మరణం అంచులకు చేరిన తర్వాత కానీ క్యాన్సర్ అన్న విషయం బయటపడదు. దీంతో ప్రాణాల మీద ఆశలు వదిలేయాల్సిందే. అయితే ఇప్పుడు ఒకే ఒక్క టెస్ట్ క్యాన్సర్ నియంత్రణలో గేమ్ చేంజర్గా మారబోతుంది. ఆ టెస్ట్ ఏంటి? క్యాన్సర్ లక్షణాలు బయటపడక ముందే వ్యాధి నిర్ధారణకు అవకాశం ఉందా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక్క 2020లోనే క్యాన్సర్ వల్ల 1 కోటి మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరికి ఇది వంశపారంపర్యంగా వస్తే మరికొందరికి వారి అలవాట్లు, వాతావరణ పరిస్థితులు కూడా కారణమవుతున్నాయి. ఇక ప్రస్తుతం రొమ్ము, గర్భాశయ, పెద్ద పేగు వంటి కొన్ని క్యాన్సర్లకు మాత్రమే ప్రామాణిక స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. దీంతో 70% పైగా కొత్త క్యాన్సర్ కేసులు లక్షణాలు ముదిరిన తర్వాతే బయటపడుతున్నాయి. దీనివల్ల చికిత్స కష్టమవడమే కాకుండా ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. అయితే క్యాన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్న తరుణంలో వైద్య రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. ఇన్నాళ్ళు ఆ మహమ్మారి లక్షణాలు బయటపడే వరకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు బయట పడకముందే కేవలం ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా అనేక రకాల క్యాన్సర్లను గుర్తించే సరికొత్త విధానం అందుబాటులోకి రాబోతుంది. అదే లిక్విడ్ బయాప్సీ. ఈ పరీక్ష ద్వారా వ్యాధి ముదిరిపోయి 4వ దశకు చేరే కేసులను గణనీయంగా తగ్గించవచ్చని ఓ సంచలనాత్మక అధ్యయనం వెలువడించింది. ఒకే రక్త నమూనాలో పదుల సంఖ్యలో క్యాన్సర్లను గుర్తించే మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ టెస్టులు ఈ పరిస్థితిని మార్చగలవని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన క్యాన్సర్ అనే ప్రముఖ జర్నల్లో ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు వచ్చాయి. క్యాన్సర్ గార్డ్ అనే టెస్టును ఉపయోగించి ఈ పరిశోధన చేయడం జరిగింది. ఇందులో భాగంగా అమెరికాలోని 50 నుంచి 84 ఏళ్ల మధ్య వయస్కులు 50 లక్షల మంది 10 సంవత్సరాల డేటాను తీసుకుని వారికి ఏటా ఈ రక్త పరీక్ష చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో సిమ్యులేషన్ ద్వారా అంచనా వేశారు. ఈ సిమ్యులేషన్ ఫలితాలు అద్భుతమైన మార్పును సూచించాయి. ఈ పరీక్ష వల్ల క్యాన్సర్ను మొదటి దశలో గుర్తించి కేసులు 10%, రెండో దశలో 20%, మూడో దశలో 30% పెరిగాయి. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే వ్యాధి ముదిరిపోయి చివరిదైన 4వ దశలో బయటపడే కేసులు ఏకంగా 45% తగ్గాయి. ఇక ఈ మల్టీ క్యాన్సర్ రక్త పరీక్షలు క్యాన్సర్ నియంత్రణలో ఒక గేమ్ చేంజర్గా నిలుస్తాయని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన హార్వర్డ్ మెడికల్ స్కూల్కు చెందిన డాక్టర్ జగ్ప్రీత్ చట్వాల్ అన్నారు. వ్యాధి శరీరమంతా వ్యాపించక ముందే గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు రోగులపై వ్యక్తిగత ఆర్థిక భారం కూడా తగ్గుతుంది అన్నారు ఆయన. ముఖ్యంగా ఊపిరితిత్తులు, పెద్ద పేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లలో 4వ దశ కేసులు గణనీయంగా తగ్గుతాయని తేలడంతో భవిష్యత్తులో ప్రపంచాన్ని కబళిస్తోన్న క్యాన్సర్ నియంత్రణకు ఈ టెస్ట్ చాలా కీలకంగా మారనుంది.